vlogs. Hope you are all doing good. And ఈ రోజు నేను మీతో హెచ్పివి వ్యాక్సిన్ గురించి చెప్దామని వచ్చాను. సో అందరికి చాలా డౌట్స్ ఉన్నాయి కదా, ప్రైస్ ఎంత, ఏజ్ వాళ్ళు తీసుకోవచ్చు, ఇది ఓన్లీ ఉమెన్స్ కా లేక మెన్స్ కూడా తీసుకోవచ్చా, అండ్ చాలా డౌట్స్ ఉన్నాయి కదా అందరికి. సో నేను ఈరోజు మీ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి వచ్చాను. సో బిఫోర్ ఐ గెట్ ఇన్ టు ది వీడియో ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ ఆల్ వన్ థింగ్. సో యాక్చువల్లీ ఫ్యూ డేస్ బ్యాక్ నేను గైనకాలజిస్ట్ దగ్గరికి విజిట్ అయ్యాను అనమాట. సో ఐ థాట్ లైక్ మీకు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, ఇంకా మీకు అవేర్నెస్ కొంచెం క్రియేట్ చేయొచ్చు అని చెప్పి నేను డాక్టర్కి కొన్ని క్వశ్చన్స్ అడిగా. లైక్ నాకు నార్మల్గా ఉన్న క్వశ్చన్స్ నేను అడిగాను అనమాట. సో మీకు కూడా షేర్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి నేను కొన్ని పాయింట్స్ నోట్ చేసుకున్నాను. సో ఇది అంతా మీతో షేర్ చేసుకున్నామని ఈరోజు వీడియోతో మీ ముందుకు వచ్చాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఫస్ట్, హెచ్పివి వ్యాక్సిన్ ఎందుకు? ఈ డౌట్ చాలా మందికి ఉంది కదా, అందరూ వ్యాక్సిన్ తీసుకోండి అని అంటున్నారు తప్ప ఎందుకు వ్యాక్సిన్ అని చాలా మందికి తెలీదు. సో యాక్చువల్లీ నాకు తెలీదు ముందు. సో ఈ మధ్య నేను తెలుసుకున్నాను అనమాట. అది ఇన్స్టాగ్రామ్ రీల్స్లో అలా ఇలా చూసి నేను తెలుసుకొని డాక్టర్ దగ్గర విజిట్ అయ్యాను. సో హెచ్పివి వ్యాక్సిన్ ఎందుకంటే ఉమెన్స్కి యూజువల్లీ సర్వైకల్ క్యాన్సర్స్, చాలా ఉమెన్స్ ఆర్ లైక్ ప్రోన్ టు సర్వైకల్ క్యాన్సర్. దీస్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి హెచ్పివి వ్యాక్సిన్ ఎన్ని డోసెస్, ఇది ఎన్ని డోసెస్ ఉంటుంది యూజువల్లీ? సో యాక్చువల్లీ హెచ్పివి వ్యాక్సిన్ 9 years నుండి 14 years చిల్డ్రన్కి 2 doses ఆఫ్ వ్యాక్సిన్. సో అంటే చిల్డ్రన్ హూ ఆర్ మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ కాని పిల్లలకి మాత్రం 2 doses ఆఫ్ వ్యాక్సిన్ ఉంటుంది. అండ్ దెన్ లేటర్ మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అయిన వాళ్ళకి నుండి ఇంకా 45 years వరకు 3 doses ఆఫ్ వ్యాక్సిన్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి హెచ్పివి వ్యాక్సిన్ ఏ ఏజ్ వాళ్ళు తీసుకోవచ్చు? సో నేను ముందు చెప్పినట్టే హెచ్పివి వ్యాక్సిన్స్ 9 years ఓల్డ్ చిల్డ్రన్ నుండి 45 years ఓల్డ్ ఉమెన్ వరకు ఎవరైనా తీసుకోవచ్చు. బట్ 9 years నుండి 14 years వరకు పిల్లలకి హెచ్పివి వ్యాక్సిన్ ఇస్తే అది 100% మనకి సర్వైకల్ క్యాన్సర్ నుండి ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ దెన్ మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అయిన పిల్లల నుండి 26 ఏజ్ వరకు ఒకవేళ మనం హెచ్పివి వ్యాక్సిన్ తీసుకుంటే అది 80% వరకు మనకి ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ దెన్ లేటర్ 26 నుండి 45 years ఉమెన్ తీసుకుంటే మాత్రం ఇది ఓన్లీ 50% మాత్రమే ప్రొటెక్ట్ చేస్తుంది. బట్ మనం ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు, సో దట్ వీ కెన్ హ్యావ్ మెడికేషన్ ఎర్లీ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి హెచ్పివి వ్యాక్సిన్ ఓన్లీ ఉమెన్స్ కోసం ఉందా అని చాలా మందికి డౌట్ ఉంది. యాక్చువల్లీ హెచ్పివి వ్యాక్సిన్ బోత్ ఉమెన్ అండ్ మెన్ ఇద్దరికి ఉంది. ఉమెన్కి ఏమో సర్వైకల్ క్యాన్సర్ అండ్ ఇంకా అదర్ రిలేటెడ్ క్యాన్సర్స్ నుండి ప్రొటెక్ట్ చేయడం కోసం. వెన్ ఇట్ కమ్స్ టు మెన్ అది ప్రోస్టేట్ క్యాన్సర్ నుండి ప్రొటెక్ట్ చేస్తుంది. సో బోత్ ఉమెన్ అండ్ మెన్ హ్యాస్ టు టేక్ ది హెచ్పివి వ్యాక్సిన్. ప్రైస్ ఎంత? ఇది చాలా పెద్ద క్వశ్చన్ కదా అందరికి. ఓకే, ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ అవుట్ విత్ దిస్. అండ్ హెచ్పివి వ్యాక్సిన్ వచ్చి 12,000 rupees. అండ్ అంటే 3 doses. సో ఈచ్ డోస్ ఇస్ లైక్ 4,000 rupees. అండ్ ఇది ప్రైస్ వచ్చి కన్ఫర్మ్ కాదు, ఇది హాస్పిటల్ టు హాస్పిటల్ డిఫరెన్స్ ఉంటుంది. లైక్ మీకు 1,000-1,500 వరకు వ్యారీ ఉంటుంది. అండ్ వన్స్ అగైన్ లైక్ 4,000 per dose, 3 doses. సో ఇట్ ఈస్ 12,000. సో హెచ్పివి వ్యాక్సిన్ ప్రైస్ వచ్చేసి యాక్చువల్లీ 12,000 అంటే 4,000 per dose. సో అడల్ట్స్కి 3 doses, సో ఇట్స్ 12,000. అండ్ చిల్డ్రన్స్కి వచ్చి 2 doses కదా, సో వాళ్ళకి డోస్కి 4,000. సో 8,000లో వాళ్ళకి అయిపోతుంది. అండ్ ఇది హాస్పిటల్స్ టు హాస్పిటల్స్ ప్రైస్ తక్కువ అండ్ డిక్రీజ్ అంటూ ఉంటుంది. సో చిల్డ్రన్స్కి 6,000 to 8,000 వరకు అయిపోతుంది. అండ్ అడల్ట్స్కి వచ్చి 10,000 to 12,000 ఆర్ ఎక్కువ కూడా ఉండొచ్చు డిపెండింగ్ అపాన్ ది హాస్పిటల్స్. క్వశ్చన్ వచ్చి హెచ్పివి వ్యాక్సిన్ టైమ్ లైన్ అంటే డోసెస్ ఎలా తీసుకోవాలి? సో హెచ్పివి వ్యాక్సిన్ మొత్తం 6 months ఆఫ్ టైమ్ లైన్లో డోసెస్ ఇస్తారు. సో నేను మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్తాను, సో దట్ మీకు ఒక ఐడియా ఉంటుంది, మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో లెట్స్ సే ఇప్పుడు January 1st నేను హెచ్పివి వ్యాక్సిన్ తీసుకుంటే ఫస్ట్ డోస్, దెన్ మధ్యలో 1 month గ్యాప్ ఇస్తారు. దెన్ నెక్స్ట్ లైక్ జనవరిలో ఫస్ట్ వ్యాక్సిన్ వస్తే నెక్స్ట్ మార్చ్లో సెకండ్ డోస్ ఇస్తారు.
ఇక్కడ మనకి 1 month గ్యాప్ వచ్చింది. సో నెక్స్ట్ థర్డ్ డోస్కి మనకి 2 months గ్యాప్ వస్తుంది, విచ్ ఈస్ లైక్ ఫస్ట్ వన్ ఈస్ జనవరి అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ మార్చ్ అండ్ ద థర్డ్ వన్ విల్ బి ఇన్ జూన్. అంటే ఏప్రిల్ మే 2 months ఆఫ్ గ్యాప్ మనకు ఉంటుంది అనమాట. 3 dosesకి మొత్తం 6 months ఆఫ్ గ్యాప్. ఫస్ట్ టు సెకండ్ 1 month అండ్ సెకండ్ టు థర్డ్ వచ్చి 2 months ఆఫ్ గ్యాప్ ఉంటుంది. ఇలా 6 monthsలో మనకి 3 doses ఆఫ్ వ్యాక్సిన్ ఫినిష్ చేసేస్తారు. అండ్ లైక్ కొన్ని హాస్పిటల్స్లో డాక్టర్స్ ఓన్లీ పీరియడ్స్ టైంలో ఇస్తారు వ్యాక్సిన్. అండ్ కొంతమంది పీరియడ్స్తో సంబంధం లేదు, ఇట్స్ ఓకే మేము ఎప్పుడైనా ఇస్తామని అంటారు. సో ఇట్ డిపెండింగ్ అపాన్ ది హాస్పిటల్ కంప్లీట్లీ అండ్ ద డాక్టర్. సో వెన్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ టేక్ ఇట్. పీరియడ్స్లో తీసుకోవచ్చు, నార్మల్ డేస్లో కూడా తీసుకోవచ్చు. ఇట్ డిపెండింగ్ అపాన్ ది హాస్పిటల్. వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, క్యాన్ ప్రెగ్నెంట్ ఉమెన్ టేక్ హెచ్పివి వ్యాక్సిన్? సో యాక్చువల్లీ డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు ప్రెగ్నెంట్ ఉమెన్ అసలు వ్యాక్సిన్ తీసుకోకూడదు అని. అండ్ ఎవరైతే హెచ్పివి వ్యాక్సిన్ డోసెస్ కంటిన్యూ చేస్తున్నారో డాక్టర్స్ మనకి ముందే చెప్తారు, యూ షుడ్ నాట్ ప్లాన్ ఎనీ ప్రెగ్నెన్సీ. ఇది జస్ట్ కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. ఇఫ్ ఇన్ కేస్ మీకు తెలియకుండా అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ అలా ఏమైనా వస్తే డ్యూరింగ్ ది డోసెస్, లైక్ మీరు లెట్స్ సే మీరు ఫస్ట్ డోస్ అయిపోయింది, మీకు తెలియకుండా అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ వచ్చింది, మీరు కన్సీవ్ అయ్యారు, దెన్ ద డాక్టర్ విల్ స్టాప్ ది డోస్, నెక్స్ట్ డోస్. సో నెక్స్ట్ మీకు సెకండ్ డోస్ అనేది ఇవ్వరు. మీ డెలివరీ అయిపోయాక దెన్ యూ కెన్ ఏబుల్ టు టేక్ ది నెక్స్ట్ డోస్, లైక్ యూ కెన్ కంటిన్యూ ద హెచ్పివి వ్యాక్సిన్ డోసెస్. డెలివరీ అయ్యాక ఒక 3 months to 4 months డిపెండింగ్ అపాన్ యువర్ హెల్త్ కండిషన్, డాక్టర్ విల్ సజెస్ట్ యూ వెన్ టు కంటిన్యూ యువర్ నెక్స్ట్ డోస్. సో అలా మీరు మీ ప్రెగ్నెన్సీ టైంలో మాత్రం గ్యాప్ ఇచ్చేస్తారు. సో ఇప్పుడు అందరికీ చాలా పెద్ద డౌట్ హెచ్పివి వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్. సో యాక్చువల్లీ హెచ్పివి వ్యాక్సిన్ వల్ల ఎవరికి ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేవు, ఓన్లీ జస్ట్ ప్రెగ్నెంట్ ఉమెన్ హ్యాస్ టు బి టేకెన్ కేర్. సో యాక్చువల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్స్ అసలు వ్యాక్సిన్ ఎందుకు ఆపాలి అంటే, యాక్చువల్లీ ఇది లైఫ్ మ్యాటర్ కదా. సో జస్ట్ డాక్టర్స్ మనకి సజెస్ట్ చేస్తారు అది డోస్ ఆపాలి అని, బికాస్ తెలీదు ఏం సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి బేబీకి అని చెప్పి, బేబీకి ఏమైనా హార్మ్ అవుతుందేమో అని చెప్పి అది ఆపమంటారు. అండ్ దట్ హార్మ్ కూడా అబ్నార్మాలిటీస్ కానీ ఏదైనా కానీ సైంటిఫికల్గా ఎక్కడ ప్రూవ్ అవ్వలేదు, లైక్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని ఎక్కడ సైంటిఫికల్గా ప్రూవ్ అవ్వలేదు. బట్ సేఫ్ సైడ్ ఒక లైఫ్ మ్యాటర్ అని చెప్పి సేఫ్ సైడ్ మన బెనిఫిట్ కోసం అది ప్రెగ్నెంట్ ఉమెన్కి స్టాప్ చేస్తారు వ్యాక్సిన్. అండ్ పీపుల్ హూ ఆర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ హెచ్పివి వ్యాక్సిన్ 6 monthsలో అయిపోతుంది కదా, తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేద్దాం అనుకున్న వాళ్ళు 3 months గ్యాప్ ఇవ్వాలి. లాస్ట్ డోస్ తర్వాత లెట్స్ సే లాస్ట్ డోస్ జూన్లో అయిపోయింది, సో జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ 3 months గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ అక్టోబర్ నుండి మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. సో 3 months గ్యాప్ ఈస్ మ్యాండేటరీ. అండ్ సో ఐ హోప్ ఐ హ్యావ్ క్లియర్ ఆల్ యువర్ డౌట్స్. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యు ఆర్ ఫ్రీ టు ఆస్క్ మీ. ప్లీజ్ డూ కామెంట్ డౌన్ బిలో. అండ్ మీ క్వశ్చన్స్ని నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డీటెయిల్గా కనుక్కొని నేను మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియో త్రూ మీకు డీటెయిల్స్ చెప్తాను. సో థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో ప్లీజ్ డూ సపోర్ట్ మీ. Please subscribe to my channel, and more informative videos are yet to come. Please do subscribe, hit the bell icon. Thank you.